పూడరిలు టుడే జనవరి 13 ఎపిసోడ్ మహా చక్రి పెళ్లికి లైన్ క్లియర్. పోలీస్ స్టేషన్లోనే కళ్యాణం. అదిదా ట్విస్ట్. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో పెద్ద పంచాయితీయే జరిగింది. చక్రి, మహా ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారని తెలిసి ప్రతాప్ సహా తన మనుషులు గొడవ చేస్తారు. బలవంతంగా మహాని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పోలీసులు అడ్డుకొని అసలు గొడవేంటో తెలుసుకుంటారు. మొత్తానికి ఆ భూషణ్ గాడ్ని పెళ్లి చేసుకోవడం కుదరదని ప్రతాప్ ముఖం మీద చెప్పేస్తుంది మహా. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం రండి. చక్రి, మహాల పెళ్లి ఎలా అవుతుందబ్బా అని గత వారం రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మహాకి భూషణ్తో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి చక్రితో పారిపోయింది. అలా అని చక్రిపైన ఇష్టం ఉందా అంటే ఇప్పటివరకు అయితే లేదు. కానీ చక్రికి మాత్రం మహా అంటే చాలా ఇష్టం. ఇక నిన్నటి ఎపిసోడ్లో బాలు మధ్యలో వచ్చి చక్రి, మహాని సేవ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఎపిసోడ్లో ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్కి చేరింది. చక్రి, మహా పోలీస్ స్టేషన్కి వెళ్లడం రౌడీలు చూసేస్తారు. దీంతో వాళ్లని తరుముకుంటూ లోపలికి వెళ్తారు. ఇక పోలీసుల ముందే రౌడీలు వాళ్లపై దౌర్జన్యం చేస్తారు. ఇదంతా చూసి పోలీసులు మధ్యలో కలుగజేసుకుంటారు. ఇంతలో ప్రతాప్, ఆది, భూషణ్ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. విషయానికి ఏంటో చెప్పకుండా మహాని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఇలా చేస్తే బొక్కలో తోస్తామన్న పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో తగ్గుతారు. కానీ భూషణ్ మాత్రం ఆత్రం ఆపుకోలేక మహాని లాక్కెళ్లడానికి ట్రై చేస్తే మధ్యలో చక్రి అడ్డుపడతాడు. దీంతో చక్రిపై చేయి చేసుకుంటాడు. ఇది చూసి పోలీసులు సీరియస్ అవుతారు. ముందు వీడ్ని బయటికి పంపండి లేకపోతే అరెస్ట్ చేస్తామని అనడంతో భూషణ్ని కూడా బయటికి పంపించేస్తారు. ఇక అసలు ఏం జరిగిందో చక్రిని పక్కకి తీసుకెళ్లి ఒక కానిస్టేబుల్ కనుక్కుంటాడు. మరోవైపు ప్రతాప్ తన పరపతి ఉపయోగించి మహాని తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు కానీ ఎస్ఐ మాత్రం ఒప్పుకోడు. దీంతో తన కూతురితో 5 నిమిషాలు మాట్లాడతానని ప్రతాప్ అడుగుతాడు. ఇక ఎలాగైనా మహాని తీసుకెళ్లాలని ప్రతాప్ సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. నిన్ను ఎలా పెంచానో తెలుసు. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. నా పరువు కాపాడు. ఈ పెళ్లి చేసుకో రా వెళ్దామని ప్రతాప్ అంటాడు. కానీ మహా మాత్రం ఒప్పుకోదు. దీంతో నా కంటే ఆ డ్రైవరే ఎక్కువ నీకు అంటూ ప్రతాప్ సీరియస్ అవుతాడు. ఈ పెళ్లి ఆపించండి సంతోషంగా మీతో ఇంటికొస్తా అని మహా అంటుంది. ఈ పెళ్లి ఆపడం కుదరదు మహా అని ప్రతాప్ అనేసరికి నేను మీతో రాను. మీకు మీ పరువే ముఖ్యం అనుకున్నప్పుడు నాకు నచ్చని మనిషిని నేను పెళ్లి చేసుకోను అంటూ మహా ముఖం మీదే చెప్పేస్తుంది. దీంతో పక్కనే ఉన్న మహా అన్న ఆది సీరియస్ అవుతాడు. ఇది ఆ డ్రైవర్ గాడ్ని ప్రేమిస్తుంది నాన్న అందుకే వాడితో పారిపోయింది అంటూ ఆది నోరుజారతాడు. దీంతో మహా సీరియస్ అవుతుంది. కానీ ప్రతాప్కి కూడా డౌట్ వస్తుంది. నువ్వు ఎందుకు ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లకుండా ఈ డ్రైవర్తో వెళ్లావ్? వాడ్ని కొట్టబోతే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్? అంటూ పాయింట్లు లాగుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో ప్రతాప్, చక్రి, మహాలకి పోలీస్ స్టేషన్లోనే వార్నింగ్ ఇస్తాడు. మహా నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే బయటికి రాగానే మీ ఇద్దరినీ నా తుపాకీతో కాల్చిపారేస్తా అంటూ ప్రతాప్ బెదిరిస్తాడు. దీంతో పోలీసులు చక్రి, మహాలకి ఒక సలహా ఇస్తారు. మీ నాన్న పరువు కోసం నిన్నే కాదు ఈ కుర్రాడ్ని కూడా చంపేస్తాడమ్మా. దీనికి ఒకటే సొల్యూషన్ మీ ఇద్దరూ ఎప్పుడో కాదు ఇప్పుడో పెళ్లి చేసుకోండి అని పోలీసులు అంటారు. మరి దీనికి మహా ఏమంటుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మహా నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే బయటికి రాగానే మీ ఇద్దరినీ నా తుపాకీతో కాల్చిపారేస్తా అంటూ ప్రతాప్ బెదిరిస్తాడు. దీంతో పోలీసులు చక్రి, మహాలకి ఒక సలహా ఇస్తారు. మీ నాన్న పరువు కోసం నిన్నే కాదు ఈ కుర్రాడ్ని కూడా చంపేస్తాడమ్మా. దీనికి ఒకటే సొల్యూషన్ మీ ఇద్దరూ ఎప్పుడో కాదు ఇప్పుడో పెళ్లి చేసుకోండి అని పోలీసులు అంటారు. మరి దీనికి మహా ఏమంటుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.